సినీ నిర్మాణ సంస్థల అధినేతల ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. భారీ బడ్జెట్లతో సినిమాల రూపకల్పన, సినిమాలు సాధించిన భారీ కలెక్షన్ల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. సినిమా నిర్మాణ సంస్థల కార్యాలయాలు, నిర్మాత నివాసాలు, వారి బంధుమిత్రులు, భాగస్వాముల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సినీ నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన వారి ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ పరిసరాల్లో 55 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలిలో సుకుమార్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్టు నుంచి సుకుమార్ను ఐటీ అధికారులు ఇంటికి తీసుకెళ్లారు. పుష్ప 2 మూవీ నిర్మాణంలో సుకుమార్కి షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. రహీం, గత 2 రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం వచ్చేసి ఐటీ రైట్స్. ఈ ఐటీ రైట్స్ను వచ్చేసి మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఒకరోజు జరుగుతుంది అనమాట. ఒకరోజు జరిగితేనే అది పెద్ద న్యూస్ అవుతుంది. అలాంటిది 2వ రోజు కూడా కంటిన్యూ అవుతుండడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా మనం గత 2 నెలలుగా మనం గమనిస్తే భారీ సినిమాలు అంటే పుష్ప 2, అలాగే సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, ఈ 4 సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించాయి. పుష్ప 2 వచ్చి 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే మిగిలినటువంటి సంక్రాంతికి వస్తున్న 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు, అంటే 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు, అలాగే డాకు మహారాజ్ 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు, గేమ్ చేంజర్ వచ్చేసి 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది అనమాట. ఈ లెక్కను చూస్తే అంటే ఈ 3 చిత్రాల్లో 2 చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు, ఒక సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. అంటే 500-600 కోట్లకు పైగా లాభాలు వచ్చింది అని చెప్పేసి ఆయన అంటే అధికారికమైన తమ సోషల్ మీడియాల ద్వారా ప్రమోషన్స్ చేసుకున్నారన్నమాట. ఇదంతా గమనిస్తున్నటువంటి ఐటీ శాఖ అసలు ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నారు, ఇన్ని లాభాలు వస్తున్నాయి, వాళ్ళు అంటే ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాల్సినటువంటి ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కరెక్ట్గా కడుతున్నారా లేదా అనే అంశాలపైన వాళ్ళు ఉన్నటువంటి అకస్మాత్తుగా దాడులు చేశారు. 8 అంటే 55 టీమ్స్గా ఏర్పడేసి ఏకకాలంలో నిన్నటి నుంచి దాడులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈరోజు కూడా దాడులు కంటిన్యూ చేస్తున్నారు. అలాగే రేపు కూడా ఈ దాడులు కంటిన్యూ అవుతున్నాయనేసి టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు దీనిపైన అంటే ఈరోజు బుధవారం రోజు ఆయన స్పందించారు. నా ఒక్కడిపైనే ఐటీ దాడులు చేస్తున్నట్టు అంటే మీడియాలో ప్రొజెక్షన్ వస్తుంది. అలాంటిది ఏమీ లేదు. అంటే మొత్తం ఇండస్ట్రీ మీద ఈ దాడి జరిగింది, నా ఒక్కడి మీదే కాదు, కానీ అందరూ నా మీద ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన తన వంతు వాదన ఆయన వినిపించారు. ఇక అంటే ఆయన ఇళ్లలో అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఆయన ఇల్లు, ఆఫీసులతో పాటు ఆయన కుమార్తె ఆఫీసులు వాటిపైన వచ్చేసి దాడులు జరుగుతున్నాయన్నమాట. దీంతో పాటు అంటే కంటిన్యూ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం గమనిస్తే మైత్రి సంస్థల్లో కూడా ఈ దాడులు అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఈ దాడులు అంటే ఈ రైట్స్ అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఎప్పుడు వస్తాయనే తెలియలేదు. నిన్నటి వరకు అంటే నిర్మాతలను మాత్రం ఫోకస్ చేసినటువంటి ఐటీ శాఖ అధికారులు అకస్మాత్తుగా ఈరోజు సుకుమార్ ఇంటిని పైన కూడా సోదాలు చేశారు. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఆయన వెనక్కి రప్పించి మరీ ఆయన ప్రశ్నించారు. అందుకు కారణం ఆయన పుష్ప 2 సినిమాలో భాగస్వామిగా ఉన్నారు, అంటే ఒక సైలెంట్ భాగస్వామిగా ఉన్నారు. ఆయనకు ఎంత వచ్చింది ఏంటి అనే దానిపైన ఆరాలు తీసినట్టు ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అంటే ఐటీ దాడులు ఇక్కడితో ఆగిపోతాయా, నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా అనేది అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న అనమాట. అందుకు కారణం ఏమంటే ఇప్పుడు భారీగా సినిమాలు అంటే ఈ భారీ సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఉదాహరణకి సంక్రాంతికి వస్తున్నాము, 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది కదా. మరి ఆ డైరెక్టర్ అనిల్ రావుపూడికి ఎలా ఉంటుంది అంటే ఆయన ఏమైనా ప్రశ్నిస్తారా? అలాగే డాకు మహారాజు సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్ కానీ డైరెక్టర్స్ని కానీ వాళ్ళని ఏమన్నా ప్రశ్నిస్తారనే దానిపైన సినీ ఇండస్ట్రీలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం గమనిస్తే ఈ దాడులు అంటే హీరోల వరకు వెళ్ళవా అనేది కూడా మరొక వాదన గట్టిగా వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలందరూ అంటే రెమ్యూనరేషన్ తీసుకుని భారీ సంఖ్యలో రెమ్యూనరేషన్ తీసుకుని వర్క్ చేస్తున్నారా, లేకపోతే ప్రాఫిట్ జోన్లో వర్క్ చేస్తున్నారని తెలియదు అనమాట. ఒకవేళ ప్రాఫిట్ తీసుకొని వర్క్ అంటే కొందరు ఏం చేస్తారంటే రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా నిర్మాణంలో తమకు అంటే లాభాలు బాగా వస్తే మేము ప్రాఫిట్లో మాకు షేర్స్ ఇస్తే చాలనే రకంగా పెద్ద హీరోలు వర్క్ చేస్తుంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నారనమాట, అలాంటి వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాటిపైన అంటే
ఐటీ శాఖ అంటే ఇప్పుడు మనం ఈ గత 4 సినిమాలను గమనిస్తే వాటికి సంబంధించిన హీరోలను కూడా ప్రశ్నిస్తారా ఏంటి అనేది అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న అనమాట. అంటే ఇన్ని కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తున్నది, వీళ్ళు కడుతున్నటువంటి ట్యాక్స్ ఎలా కడుతున్నారు అనేసి వాళ్ళు ఆరాలు తీస్తున్నారనమాట. సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం మేరకు అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చూపించినటువంటి లాభాలు, వాళ్ళు పే చేసినటువంటి ట్యాక్స్కి సంబంధం లేదు అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. అలాగే దిల్ రాజుకి సంబంధించి కూడా ఐటీ శాఖ అంటే ఐటీలో ఆయన పే చేసినటువంటి ఐటీలో కూడా ఒక క్లారిటీ లేదనేటువంటి ఒక మరో వార్త కూడా బలంగా వినిపిస్తుంది అనమాట. ఆయన తను వంతుగా దిల్ రాజు స్పందించారు కానీ తను ఐటీకి సంబంధించి అంటే దానిపైన అయితే ఆయన ఏమీ స్పందించలేదు. అంటే నేను కరెక్ట్గా పే చేశాను ఏమీ లేదు, అంటే పే చేశాను పే చేయలేదు నేను స్పందించలేదు, నన్ను ఒక్కనే మీడియా టార్గెట్ చేస్తుంది, ఇండస్ట్రీ అంటే ఎంటైర్ ఇండస్ట్రీ మీద ఐటీ శాఖ దాడి చేసింది, దాన్ని ఎందుకు ఫోకస్ చేయడం లేదు అన్నట్టు అన్నారన్నమాట. నిజానికి అసలు సినీ ఇండస్ట్రీ కడుతున్నటువంటి ఐటీ రిటర్న్స్ మీద బేస్ చేసుకునేసి కలెక్షన్స్ని ప్రకటించాలని చెప్పి ఇప్పుడే కాదు అంటే ఇలాంటి డిస్కషన్స్ చాలా సందర్భాల్లో చాలా రకాలుగా జరిగాయి. ఉదాహరణ అంటే మనం చాలా ఉదాహరణలు మనం దీనిపై చూడవచ్చు. ఇంతకుముందు ఒక ప్రముఖ దర్శక నిర్మాత కూడా ఇదంటే భారీ సినిమాలో భారీ లాభాల్లో వస్తున్నాయి కదా, ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు, అందరూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఆయన చాలా సింపుల్గా తేల్చేశారనమాట. వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టర్లు ప్రమోషన్లు కాదమ్మా, వాళ్ళు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ముందు వాటిని చూపిమనండి. వాళ్ళు చేసేటువంటి అంటే వాళ్ళు పే చేస్తున్నటువంటి ట్యాక్స్ని బేస్ చేసుకునేసే మన సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మనం అంచనా వేయచ్చు. అంతేకాకుండా నాకు 1000 కోట్లు వచ్చింది, నాకు 2000 కోట్లు వచ్చింది వాళ్ళు చెప్పడం కాదు కదా, వాళ్ళు ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారా లేదా అని చెప్పేసి ఒక ప్రముఖ అంటే ఒక సీనియర్ దర్శక నిర్మాత కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఈ నేపథ్యంలో అంటే రేపు కంటిన్యూ అవుతుందని అయితే బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా మైత్రి ఆఫీసు, దిల్ రాజు ఆఫీసు, ఇంకా వాళ్ళ సంబంధిత టీం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ప్రొడక్షన్ హౌసులు, ఫినాన్షియల్ వాళ్ళ అటువంటి ఇళ్లలో సోదాలు ఐటీ శాఖ అయితే ముమ్మరంగా చేస్తుందన్నమాట. కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనేసి వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. నిన్న దిల్ రాజు గారు సతీమణిని ఐటీ అధికారులు బ్యాంకులకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి లాకర్ రూమ్స్ను ఓపెన్ చేయించి అక్కడ ఉన్నటువంటి వివరాలు తీసుకున్నారు. మరి ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి ఇంకా రావాల్సి ఉంది. మరి మైత్రి మూవీ మేకర్స్ దీనిపైన ఇప్పటివరకు స్పందించలేదు. దిల్ రాజు గారు వాళ్ళ టీం అయితే అంటే దిల్ రాజు గారు స్వయంగా స్పందించారు. నా పైన ఒక్కడే పైన కాదు, ఇండస్ట్రీ అందరిపైన దాడి జరుగుతుందని అయితే చెప్పారు. మన మైత్రి సంస్థలు అయితే దీనిపైన స్పందించలేదు. అలాగే ఇంకా ఈ దాడులు అంటే నిర్మాతలు దర్శకులతో ఆగిపోతాయి, డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా ఫైనాన్సర్స్తో కొనసాగుతుంది అంటే కంటిన్యూ చేస్తారా? 3 రోజులతోనే ఆగిపోయింది, మరి 3వ రోజు 4వ రోజు కూడా కంటిన్యూ అవుతుందా అనేది ఇంకా అయితే ఒక కొలిక్కి రాలేదు. దీనిపైన మరింత సమాచారం అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి రావాల్సి ఉంది. ఓకే రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.